Welcome to my channel. ఇప్పుడు మనం SRH వర్సెస్ పంజాబ్ మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఇక్కడ పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. స్టార్టింగ్లో పంజాబ్ వచ్చేసి ఫస్ట్ ఓవర్ బాల్ వచ్చేసి 46 రన్స్ కొట్టాడు. నెక్స్ట్ సిమ్రన్ 71 రన్స్ కొట్టాడు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగుంది. స్టార్టింగ్ దాడి ఆడారు. రాసో వచ్చేసి 49 రన్స్ కొట్టాడు. లాస్ట్ జితేష్ శర్మ వచ్చేసి 32 రన్స్ కొట్టాడు. అంటే వాళ్ళ టోటల్ వచ్చేసి 214 రన్స్ అయినాయి. 20 ఓవర్స్లో కొట్టాడు. ఇక్కడ బౌలింగ్లో వచ్చేసి నటరాజన్ 2 వికెట్స్ తీసుకున్నారు. నెక్స్ట్ నితీష్ రెడ్డి 2 వికెట్స్ నటరాజన్ 2 వికెట్స్ ప్లస్ కమ్మిన్స్ 1 వికెట్ తీసుకున్నారు. ఇక్కడ కమ్మిన్స్కి వచ్చేసి రికార్డ్ వచ్చింది హైయెస్ట్ వికెట్స్ ఆఫ్ క్యాప్టెన్ అని చెప్పి 15 వికెట్స్ అని చెప్పి ఐపీఎల్లో. ఇంతకుముందు కొంతమంది తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత ట్రావిస్ని వచ్చేసి ఫస్ట్ బాల్ అవుట్ చేశారు హర్షదీప్ సింగ్. నెక్స్ట్ అభిషేక్ శర్మ రాహుల్ త్రిపాఠి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది కొంచెం. అభిషేక్ శర్మ వచ్చేసి 66 రన్స్ దాకా ఆడాడు 28 బాల్స్లో. ఇక్కడ 6 సిక్సెస్ అండ్ 5 ఫోర్స్ కొట్టాడు. రాహుల్ త్రిపాఠి కూడా ఫాస్ట్ ఆడాడు 18 బాల్స్లో 33 రన్స్ కొట్టాడు. 2 సిక్సెస్ అండ్ 4 ఫోర్స్. దాన్ని హర్షద్ పటేల్ అవుట్ చేశాడు. నెక్స్ట్ నితీష్ రెడ్డి వచ్చాడు. ఇదంతా పార్ట్నర్షిప్ ఉన్నది. నితీష్ రెడ్డి 37 రన్స్ కొట్టాడు 25 బాల్స్లో 3 సిక్సెస్ అండ్ 1 4. నెక్స్ట్ బ్యాటింగ్కి క్లాసన్ వచ్చాడు. క్లాసన్ వచ్చేసి 42 రన్స్ కొట్టాడు 26 బాల్స్లో 2 సిక్సెస్ అండ్ 3 ఫోర్స్. ఇట్లా 19.1 ఓవర్స్ని కంప్లీట్ చేసింది ఎస్ఆర్హెచ్ 215 రన్స్ తోటి గెలిచేసింది. గెలిచి సెకండ్ ప్లేస్కి వచ్చింది టేబుల్లో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మ్యాచ్ కోల్కతాకి హైదరాబాద్కి మ్యాచ్ ఉంటుంది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్. రాజస్థాన్ మ్యాచ్ వచ్చేసి క్యాన్సిల్ అయింది కోల్కతాది. వాళ్ళ రన్ రేట్ తక్కువ ఉన్నారు కాబట్టి థర్డ్ ప్లేస్ వచ్చింది రాజస్థాన్. Okay, subscribe to my channel to see the match reviews.